గుడ్ ఈవినింగ్ భరత్. ఓకే, గుడ్ ఈవినింగ్. సో సీఎం కొద్దిసేపటి క్రితం ఖమ్మం జిల్లాలో మదిర బహిరంగ సభలో మాట్లాడారు. సో ఆయన చాలా ఆవేశంగా మాట్లాడారు. కాళేశ్వరంతో పాటు వచ్చే 2029 ఎన్నికల్లో మళ్ళా అధికారం ఎన్ని సీట్లు వస్తాయో కూడా చెప్పారు. డీలిమిటేషన్ జరుగుతుంది 2028 డిసెంబర్లో కాదు, 2029లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతాయి. 2029 మే వరకు నేనే అధికారంలో ఉంటాను. ఆ తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. 182 అసెంబ్లీ స్థానాలకు అప్పుడు డీలిమిటేషన్ అయిన తర్వాత ఉంటాయి. 182కు 117 వస్తాయి. అంటే 2/3 మెజార్టీతో మళ్ళీ గెలుస్తానని చెప్పారు. కాళేశ్వరం మీద కూడా కేటీఆర్ మీద సీరియస్ అయినారు. ఒకసారి ఏమన్నారో రేవంత్ రెడ్డి ఏమన్నారో విందాం. చెబుతున్న ఎన్నికల జోష్ మన కన్నెపల్లి పోయిండు. మేడిగడ్డల నీళ్లు నింపండి, కన్నెపల్లి ఎత్తండి. అరే బుర్రత కూడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా. 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకుపోతే దుర్మార్గుడా. నీ లుచ్చ రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలి, భద్రాచలం కొట్టుకుపోయేటట్టు చెయ్యాలా అని అడిగితే నోట్లో మాట లేదు. సో అది ఎవరిని అన్నారో అర్థం చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి అన్నది కేటీఆర్ని. కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళారు కదా. సో మళ్ళొకసారి విందాం. మళ్ళొకసారి రేవంత్ రెడ్డి ఏమన్నారో మళ్ళొకసారి విందాం. మేడిగడ్డల నీళ్లు నింపండి, కన్నెపల్లి ఎత్తండి. అరే బుర్రత కూడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా. 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకుపోతే దుర్మార్గుడా. నీ లుచ్చ రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలి, భద్రాచలం కొట్టుకుపోయేటట్టు చెయ్యాలా అని అడిగితే నోట్లో మాట లేదు. మన కన్నెపల్లి పోయిండు. మేడిగడ్డల నీళ్లు నింపండి, కన్నెపల్లి ఎత్తండి. అరే బుర్రత కూడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా. 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకుపోతే దుర్మార్గుడా. నీ లుచ్చ రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలి, భద్రాచలం కొట్టుకుపోయేటట్టు చెయ్యాలా అని అడిగితే నోట్లో మాట లేదు. సో చాలా ఆవేశంగా ప్రసంగించారు సీఎం. కేటీఆర్ నువ్వు బుర్ర తక్కువడా, నువ్వు అక్కడ కన్నపల్లి పోయి నీళ్లు వదలమంటే అదే జరిగితే దుర్మార్గుడా, నీ లుచ్చ రాజకీయాల కోసం నీళ్లు వదిలితే భద్రాచలం రాముడే మునుగుతాడు రా అని మాట్లాడు. నాకు తెలిసి మళ్ళీ కేటీఆర్ కూడా అదే భాషలో మాట్లాడతారు. ఇద్దరు, ఆయన తిడుతున్నాడు, ఈయన తిడుతున్నాడు. ఇక తిట్ల రాజకీయం అయితే జరుగుతుంది. సరే, తిట్లు పక్కన పెడితే ప్రజలకు ఏం జరుగుతుంది? ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఏంది? వాటర్. అది ఎట్లా ఇస్తారు అన్నది చూడాలి. వీళ్ళ తప్ప వాళ్ళ తప్ప అన్నది పక్కన పెడితే, ఎందుకంటే లాస్ట్ 11 ఇయర్స్గా రైతులు మంచి పొజిషన్లో ఉన్నారు. 2014-15 కేసీఆర్ వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలు కరువు విపరీతమైన. బట్ 16 నుంచి వర్షాలు కానీ లేకపోతే మిగతా కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని కాంపోనెంట్స్ కానీ దానివల్ల మంచిగానే జరుగుతుంది. చాలా ఏమంటారు, వ్యవసాయం పండగ అన్న పరిస్థితి ఉంది. దండగ వ్యవసాయం దండగ అని అనేవాళ్ళు, వ్యవసాయం పండుగ అన్న పరిస్థితి అయింది ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత. ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాలు కూడా పర్లేదు వ్యవసాయం. మొన్న అయితే రబీలో చాలా బంపర్ క్రాప్ వచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో. సరే, చాలా రికార్డు కొనుగోలు చేసింది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. బట్ ఇప్పుడు ఈసారి ఖరీఫ్ వ్యవసాయ సీజన్కే నీళ్లు అన్నది పక్కన పెడితే కనీసం తాగడానికి కూడా నీళ్లు ఉంటాయనే డౌట్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మేడిగడ్డ దగ్గర వాటర్ అవైలబిలిటీ ఉంది. మేడిగడ్డ పైన ఎల్లంపల్లి నుంచి డైరెక్ట్గా లిఫ్ట్ చేయొచ్చు, కానీ ఎల్లంపల్లి దగ్గర ఇప్పుడు 6 టీఎంసీల వాటర్ మాత్రమే ఉంది. 20 టీఎంసీల దాని స్టోరేజ్ అయితే 6 టీఎంసీలు మాత్రమే ఉంది. డెడ్ స్టోరేజ్ 3.82. డెడ్ స్టోరేజ్కి దగ్గరలో ఉంది. వర్షాలు నెక్స్ట్ 5-6 రోజులు కూడా లేవు. నెక్స్ట్ వారం రోజులు కూడా వర్షాలు లేవు. అప్పటికి జూలై 17 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలనేది ఆలోచించాలి. వీళ్ళు తిట్లు వాళ్ళ తిట్లు, ముందు బీఆర్ఎస్ వాళ్ళు పోయి కన్నెపల్లి దగ్గర వాళ్ళ తిట్లు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అక్కడ
ఖమ్మంలో పోయి తిట్లు కాకుండా ఏంది ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడం ఎట్లా, మేడిగడ్డ కన్నెపల్లి నుంచి లిఫ్ట్ చేస్తే కనుక ఇక ప్రభుత్వ స్టాండ్ అయితే క్లియర్, భద్రాచలం రాముడు కొట్టుకపోతాడన్న స్టాండ్లోనే వాళ్ళు ఉన్నారు. బట్ విశ్రాంత ఇంజనీర్లు బీఆర్ఎస్ మాత్రం ఏం కాదు లిఫ్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇక దీనికి పరిష్కారం ఏంటంటే ఆగస్టు సెప్టెంబర్లో మంచి వర్షాలు పడాల్సిందే. అంటే గతంలో ఇట్లా జూన్ జూలైలో వాషౌట్ అయినా ఆగస్ట్ సెప్టెంబర్లో మంచి వర్షాలు పడి ఆదుకున్నాయి. అది మాత్రమే కనిపిస్తుంది. ఇంకా సర్కార్ స్టాండ్ క్లియర్. అంటే రిటైర్డ్ ఇంజనీర్స్ లెటర్ రాశారని నిన్న చెప్తున్నారు కదా, ఇప్పుడు మీరు వాళ్ళు కూడా సజెషన్ ఎందుకు ఫాలో అవ్వకూడదు? అటు వాళ్ళు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్ గా నిర్ణయం తీసుకుంది, మేడిగడ్డ నుంచి కన్నెపల్లి నుంచి నీళ్ళు లిఫ్ట్ చేస్తే గనక ప్రమాదం అవుతుందన్న నిర్ణయాన్ని వాళ్ళు తీసేసుకున్నారు. సో తీసుకున్న తర్వాత ఇంకా రేవంత్ రెడ్డి చెప్పిన దాంతో క్లియర్ అయింది కదా. నిన్న మొన్న రిటైర్డ్ ఇంజనీర్లతో పిలిచి మాట్లాడారు. వాళ్ళు ఏం ఇంప్రెషన్లో ఉన్నారంటే అన్నారం సుందిళ్ళ ప్రాజెక్టులు కూడా కొట్టుకుపోతాయి. ఎందుకంటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ మూడు ఒకటే టెక్నాలజీతో రూపొందించారు. సో మేడిగడ్డ ప్రాజెక్టుకు ప్రాబ్లం అయినప్పుడు అన్నారం సుందిళ్ళకు కూడా ప్రాబ్లం కావచ్చు. అయితే రిటైర్డ్ ఇంజనీర్లు ఏమంటారంటే మీరు స్టోరేజ్ చేయకండి, స్టోరేజ్ చేయకుండా ఓన్లీ నీళ్లు లిఫ్ట్ చేసి అక్కడక్కడే వెంటనే సైమల్టేనియస్ గా అన్ని పంపులు రన్ చేస్తూ ఎల్లంపల్లి దాకా నీళ్లు చేయండి అని చెప్పి. ఇప్పుడు ఇవాళ కూడా 87,000 క్యూసెక్ల వరద పోతుంది. 87,000 క్యూసెక్లు అంటే 11,500 క్యూసెక్లు ఒక రోజంతా పోతే ఒక టీఎంసీ, దాదాపు 7 టీఎంసీల వరద మనకి కనిపిస్తోంది అక్కడ మేడిగడ్డ దగ్గర. దానిలో రోజుకు 2-3 టీఎంసీలు లిఫ్ట్ చేయొచ్చు. సో అయితే హరీష్ రావు స్పందించారు ఇప్పుడు సీఎం మాట్లాడిన దాని మీద. ఆయన ఏమంటారంటే భద్రాద్రి శ్రీరాముడి సాక్షిగా సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చేసిన ప్రమాణం ఏమైంది? రాష్ట్రం సంగతి పక్కన పెడదాం, కనీసం నువ్వు సభ పెట్టిన ఖమ్మం జిల్లాలో అయినా రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందా? తర్వాత కన్నెపల్లి నుండి నీళ్లు లిఫ్ట్ చేయని నీ చేతగానితనాన్ని అబద్దాలతో కవర్ చేసుకోవాలని చూడటం హీనమైన చర్య అని హరీష్ రావు అంటారు. 28 లక్షల వరద వచ్చినప్పుడే మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీలు చెక్కు చెదరలేదు. 1,00,000 క్యూసెక్కులు వరద వస్తే ప్రస్తుత సమయంలో ఏదో జరుగుతుందని ఎందుకు భ్రమలు కల్పిస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. 1,00,000 క్యూసెక్కుల వరద ఉంటుంది ఇప్పుడు. అంటే అన్నారం, సుందిళ్లలో మినిమం డ్రాడౌన్ లెవెల్ MDDL అంటే మినిమం ఇంత నీళ్లు ఉంటే లిఫ్ట్ చేయొచ్చు అన్నదాన్ని MDDL అంటారు, మినిమం డ్రాడౌన్ లెవెల్. అన్నారంలో 5 టీఎంసీలు, సుందిలలో 3.3, 5.5, 3.3 రెండు కలిపితే 8.8 టీఎంసీల నీళ్లు అక్కడ నిల్వ చేసుకుని లిఫ్ట్ చేయొచ్చని విశ్రాంత ఇంజనీర్లు చెప్పారు. సో 8.8 టీఎంసీలు అంటే దాదాపు 102,000 క్యూసెక్లు అవుతుంది 24 అవర్స్ లో. 3 అవర్స్ లో అయితే 8 లక్షల క్యూసెక్లు అవుతుంది. గతంలో 28 లక్షల వరద కూడా వచ్చింది. సో 8 లక్షల క్యూసెక్లు ఒకవేళ 3 గంటల్లో వచ్చినా ఏమీ కాదు, ఆ బ్యారేజీలు ఏం కాదు. సో ఏం కాదని హరీష్ రావు చెప్తున్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళ లిఫ్ట్ చేసి అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి తరలించాలని చెప్తున్నా, ఎందుకు పట్టించుకోవట్లేదు? అదేవిధంగా రిటైర్డ్ ఇంజనీర్ల సుదీర్ఘ అనుభవం అంటే మీకు లెక్క లేదా? సో రిటైర్డ్ ఇంజనీర్లు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు. బట్ నిన్న శ్యామ్ ప్రసాద్ రెడ్డి నేతృత్వంలోని విశ్రాంత ఇంజనీర్ల సంఘం మాత్రం నీళ్లు లిఫ్ట్ చేయొచ్చని చెప్పింది. ఆనాటి రోజులు తెస్తానన్న రేవంత్ రెడ్డి మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి తెలంగాణ జలాల దోపిడీకి తలుపులు తెరిచిన పరిస్థితి తీసుకురావడం దుర్మార్గం. తెలంగాణ జలాల్ని తన గురువు చంద్రబాబుకు కప్పం కడుతున్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకు రేవంత్ రెడ్డి చంద్రబాబుకి ఎందుకు చేస్తాడు? ప్రతిసారి అంటారు రేవంత్ రెడ్డి చంద్రబాబు కోసం ఎందుకు పనిచేస్తాడు? ఇక్కడ ఆయన ఓట్లు ఆంధ్ర ప్రజల ఓట్లు కాదు కదా, తెలంగాణ ప్రజల ఓట్లు కావాలి. మేబీ బీఆర్ఎస్ ను బ్లేమ్ చేసేందుకు నీళ్లు లిఫ్ట్ చేయకపోవచ్చు, కానీ ఆంధ్రాకు నీళ్లు వదిలి వాళ్లకు పంటలు వదిలి తెలంగాణలో ఆయన ముందు ఆయన ముఖ్యమంత్రిగా కావాలనుకుంటాడు, కానీ ఎవరి స్వార్థం ఉంటుంది? కానీ చంద్రబాబు మళ్ళీసారి ముఖ్యమంత్రి చంద్రబాబు కావాలని కోరుకుంటాడేమో, కానీ ముందు ఆయన గెలవాలనుకుంటాడు కదా. సో ఒకవైపు నీళ్లు ఉండి ఎత్తిపోకుండా రిజర్వాయర్లు నింపకుండా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి తెలంగాణకు శాపంగా, ఆంధ్రప్రదేశ్కు వరంగా మారింది. ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన ఇక్కడ వచ్చిందంటే, ఆంధ్రప్రదేశ్లో ఎట్ సేమ్ టైం తాడిపూడి, పట్టిసీమ, పురుషోత్తమపట్నం, పుష్కర ఎత్తిపోతలు ఆన్ అయిపోయాయి. రోజుకు 3 టీఎంసీలు చొప్పున ఆల్రెడీ 60 టీఎంసీలు నాట్ల కోసం వినియోగించారు. అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు లేవు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ లిఫ్ట్ స్టార్ట్ చేశారు. పట్టిసీమ, తాడిపూడి, పురుషోత్తమపట్నం, పుష్కర ఇవన్నీ గోదావరి జలాల ద్వారా గోదావరి డెల్టాకు వాటర్ పోతుంది. సో నిరంతరాయంగా పట్టిసీమ పంపులు పనిచేస్తూ మొత్తం 24 మోటార్లను ఫుల్ రన్లో ఉంచి గోదావరి జలాన్ని ఏపీ కృష్ణా డెల్టాకు తరలిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం పంపులు ఆన్ చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చోవడం సిగ్గుచేటు.
అని చెప్పి హరీష్ రావు అన్నారు. ఒక్క పట్టిసీమ మోటారు 4 మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తూ నీటిని ఎత్తిపోస్తుంటే తెలంగాణలో సిద్ధంగా ఉన్న బాహుబలి పంపుల్ని ఎందుకు నడపకపోవడం ఏంటి? బాహుబలి అంటే ఎల్లంపల్లి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బాహుబలి పంప్ సెట్లు ఏర్పాటు చేశారు. సో ఇవన్నీ రాశారు. ఇంకా ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20.18 టీఎంసీల సామర్థ్యం ఉంటే ఇప్పుడు 5.48 టీఎంసీలే ఉంది. డెడ్ స్టోరేజ్ 3.32, డెడ్ స్టోరేజ్కి దగ్గరలో ఉంది. ఎల్లంపల్లి స్టేజ్ 1 and 2 ఆయకట్టుకు 12 టీఎంసీలు కావాలి, కడెంకు 3 టీఎంసీలు కావాలి, మంతని రామగుండం సాగునీటి అవసరాల కోసం 2 టీఎంసీలు కావాలి, రామగుండం సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కోసం 6.5 టీఎంసీలు కావాలి, ఎన్టీపీసీ కోసం 4.8 టీఎంసీలు కావాలి, అట్లాగే పరిశ్రమ అవసరాల కోసం 13.6 టీఎంసీలు కావాలి, తాగునీటి సరఫరా మిషన్ భగీరథ కోసం 6.8 టీఎంసీలు కావాలి, హైదరాబాద్ తాగునీటి సరఫరా కోసం 10 టీఎంసీలు కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎల్లంపల్లి దగ్గర డెడ్ స్టోరేజ్కి చేరిన నీటి నిల్వలతో ప్రభుత్వం ఎట్లా తీరుస్తుంది? ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు ఏం చేస్తున్నట్టు అని చెప్పి హరీష్ రావు ప్రశ్నించారు. సో గోదావరిలో 1,00,000 క్యూసెక్కుల నీరు వృధాగా కిందికి పోతున్న సమయంలో ఎందుకు దీన్ని ఎట్లా ఫ్రీగా వదిలిపెడుతున్నారు? గోదావరిలో వరదలు వానలు లేవని ప్రభుత్వం చెప్తున్నప్పుడు పట్టిసీమలో 24 మోటార్లు ఎట్లా నిరంతరాయంగా నడుస్తున్నాయి? గోదావరిలో వరద లేకపోతే పట్టిసీమకు నీరు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి కూడా ప్రశ్నించారు. అట్లా అదేవిధంగా మేడిగడ్డ దగ్గర 93.5 మీటర్ల వద్ద నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంది. ఇప్పుడు 97 మీటర్ల దగ్గర ఉన్నా సరే లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి చెప్తున్నారు. సో నల్గొండ జిల్లాలో ప్రజలు సాగునీటి కోసం ధర్నాలు చేస్తున్నా గోదావరి నీటిని ఎత్తిపోసి అందించాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరం అని చెప్పి హరీష్ రావు చెప్పారు. వెంటనే కన్నెపల్లి దగ్గర అంటే మేడిగడ్డ దగ్గర ఉన్న పంప్ హౌస్ ఆన్ చేసి ఎల్లంపల్లి, అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్ సహా ఇతర అన్ని రిజర్వాయర్లు నింపాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు డిమాండ్ చేశారు. సో ఇది పాలకపక్ష వెర్షన్. లిఫ్ట్ చేయడం సాధ్యం కాదు, భద్రాచలం కొట్టుకుపోతుంది. అది ప్రతిపక్ష వెర్షన్. లిఫ్ట్ చేస్తే ఏం ఇబ్బంది లేదు, చాలా తీవ్రమైన పరిస్థితి ఉంది, సాగు తాగునీటికి కష్టమవుతుంది అన్నది ప్రతిపక్ష వెర్షన్. మాట్లాడదాం. ఇవాళ మనం రాజకీయ పార్టీల ప్రతినిధుల కంటే ఇరిగేషన్ రంగంలో అనుభవం ఉన్న నిపుణుల్ని పిలిచే ప్రయత్నం చేస్తున్నాం. నాగం జనార్దన్ రెడ్డి గారు మనకు తెలుసు, సుదీర్ఘ రాజకీయ అనుభవం. ఆయన ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ ఆయన ప్రాజెక్టులు వాటి గురించి పాలమూరు రంగారెడ్డి గురించి కూడా ఫైట్ చేశారు. అట్లాగే మండావ వెంకటేశ్వరరావు గారు మాజీ ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు ఉమ్మడి రాష్ట్రంలో. అట్లాగే వి ప్రకాష్ గారు జాయిన్ అవుతున్నారు, అడ్వకేట్ శరత్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. సో ముందుగా నాగం జనార్దన్ రెడ్డి గారు, సరే అన్మ్యూట్ చేసుకో.